16-10-2024 నాడు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పిడెంపల్లి గ్రామ దళితులపైన దాడి చేసిన అదే గ్రామానికి చెందిన నిందితులను వెంటనే హత్యాయత్నం SC/ST సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు పోలీసులను కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో బాధితులతో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు, గ్రామ దళితులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరేందర్, నేను దళిత మండల నాయకుడిని. పిడింపల్లి గ్రామంలో నిన్న జరిగిన సంఘటన యావత్ మానవ జాతి తల తీసుకోవాల్సినటువంటి సంఘటన. ఎందుకంటే ఈరోజు సమాజంలో మానవులందరూ ఒకటే అనే ఒక దృక్పథంతో నడుస్తున్నటువంటి సమాజంలో ఎస్సీలని ఒక చిన్న చూపు చూసి వాళ్ళని ఎక్కడెక్కడ అనగదొక్కుంటూ ఎక్కడెక్కడ అడ్డుకుంటూ వాళ్ళపైన కాన్సెప్ట్గా అనుకొని ప్రీప్లాన్డ్గా అనుకొని వాళ్ళని వెంబడించి రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేయడం చాలా ఏమైన చర్య. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే పెద్ద మనుషులు మనం చెప్పుకుంటూ చలమని అవుతున్నారో వాళ్ళు కొట్టాడ మాదిలంటే కొడుకులు కొట్టాడు, ఏం బిక్తాడు, ఎవడొస్తే ఏం బిక్తాడు అని చెప్పేసి పిల్లల్ని, యువకులను, తెలివని అమాయకుల్ని ఉసిగొల్పి వాళ్ళపైన దాడి చేయించిన సంఘటన. అసలు ఇక్కడ వాళ్ళు బీసీలో ఉన్నటువంటి వాళ్ళ కేరళ కాకుండా ఎస్సీ కాలనీకి వచ్చి ఎస్సీల మీద దాడి చేయడం అంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎస్సీల పైన దాడి చేసినటువంటి వాళ్ళను వెంబడే అరెస్ట్ చేసి ఎస్సీల పైన దాడి చేసిన వాళ్ళే మళ్ళీ కేసు చేయించి వీళ్ళని కూడా 6 మంది పైన కేసు చేయడం అంటే చాలా ఏమైనా చర్య. కాబట్టి వీళ్ళ పైన పెట్టినటువంటి పెట్టి కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా విత్డ్రా చేసుకుని వీళ్ళ పైన పెట్టిన SC/ST కేసుని వీళ్ళు ప్లాంట్గా మర్డర్ చేయాలని ఒక ప్లాన్ తోటి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వీళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్ కింద లోపలికి వేయాలని చెప్పేసి కోరుతున్నాము. లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి. రేపు MRO గారిని, తర్వాత DSP గారిని కలిసి ఎల్లుండి వీళ్ళ పైన చర్యలు తీసుకోకపోయినా, లేకపోతే రెస్పాండ్ కాకపోయినా ఎల్లుండి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని అన్ని దళిత సంఘాలతోటి అందరినీ కలుపుకొని ముక్కుమ్మడిగా ధర్నా పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బీసీ సోదరులారా, మీరు తీరు మార్చుకోకపోతే రేపు రాబో రోజుల్లో ఈ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. నా పేరు బాలప్ప, నేను తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిని. నిన్న పిడెంపల్లి గ్రామంలో దళితులపైన దాడి చేసిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాము. దీంతో పాటుగా ఈరోజు గ్రామంలో ఇప్పటికీ భయాందోళనలో ఎస్సీలు ఉన్నారు. ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటివరకు కూడా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయలేదు. వెంటనే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు ఈ దళితులపైన దాడి చేసిన వారిని అడగకుండా దళితులపైన కేసు పెట్టి ఈరోజు బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కౌంటర్ కేసులు ఈరోజు ప్రభుత్వము, పోలీసు అధికారులు బీసీలకు సపోర్ట్గా కౌంటర్ కేసులు పెడుతుంది. కాబట్టి అది చాలా దారుణమైన చర్య. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి, పోలీసు యంత్రాంగం కూడా తీరు మార్చుకోవాలి, దళితులకు అండగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు వెంటనే దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ప్రభుత్వము DSP గారికి స్టేషన్ బెల్ ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రము ఇది పెద్ద ఎత్తున ఉద్యమించి, జిల్లా వ్యాప్తంగా ఉద్యమించి దళితులను దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పటికే కలెక్టర్ గారు, RDO గారు గ్రామాన్ని సందర్శించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా డిమాండ్ చేసే విషయంలో ప్రభుత్వము, అధికారులు వెంటనే గ్రామానికి వెళ్ళి ఆ విషయాన్ని సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.